కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శైవక్షేత్రం. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని, మరి హరిహర క్షేత్రం అని ప్రతీది. అయితే ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు. ఆ స్వామివారి యొక్క ప్రీత్యర్థం ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి పాంచాన్నిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. మనకి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు మనకు కామదహనం తర్వాత వచ్చేటువంటి అంటే పాల్గొన బహుళ విధియతోటి ఆరంభమవుతాయి. 5 రోజుల పాటు కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మనం కామదహనం మొదలుకొని 3 రోజుల పాటు కూడా త్రిరాత్రోత్సవాలు జరిపి స్వామివారికి నిత్యం కూడా కళ్యాణ మండపంలో డోలోత్సవ కార్యక్రమం చేసిన తర్వాత మనకి 27వ తారీఖు నాడు అంటే బుధవారం తోటి ఆరంభమై 5 రోజుల పాటు 31వ తారీఖు వరకు కూడా 5 రోజుల పాటు పాంచాన్నిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఈ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా మనకు మొదటి రోజు అంటే బుధవారం రోజున 27వ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము, అలాగే రక్షాసూత్ర బంధనము, అలాగే ఋత్వికరణము, యాగశాల ప్రవేశము, అలాగే మొత్తం యాగశాలలో సమస్త దేవతా ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట కార్యక్రమము, తర్వాత పారాయణాది కార్యక్రమాలు, స్వామివారి అనుబంధ ఆలయములు అన్నింటిలో కూడా అభిషేకములు మరియు అర్చనలు, స్వామివారికి 5 రోజుల పాటు కూడా రాజరాజేశ్వర స్వామివారి యొక్క ప్రీత్యర్థం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కార్యక్రమం. 2వ రోజున స్వామివారికి ఎదురుకోళ్ళు ధ్వజారోహణ కార్యక్రమము, అలాగే శివ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 3వ రోజున స్వామివారి యొక్క నిత్య హోమాలతో పాటు స్వామివారికి సాయంకాల వేళ సదస్య కార్యక్రమం ఉంటుంది. 4వ రోజున స్వామివారికి రథోత్సవ కార్యక్రమము పురవీధిలో గుండా హరిహరాలు ఇద్దరు కూడా రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 5వ రోజున అంటే 31వ తారీఖు నాడు స్వామివారికి అవబృత స్నానము, త్రిశూల యాత్ర, పూర్ణాహుతి మొదలైనటువంటి కార్యక్రమాలు జరిగి సాయంకాల వేళ స్వామివారికి ఏకాదశ ఆవరణములు అని 11 ప్రదక్షిణాపూర్వకములైనటువంటి ఉపచారములతో పాటుగా స్వామివారి యొక్క ఏకాంత సేవతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఏ క్షేత్రంలో లేని విధంగా ఏ క్షేత్రంలోనైనా మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. కానీ ఈ యొక్క క్షేత్రంలో అనూచానంగా ప్రతి సంవత్సరం కూడా కామదహనం తర్వాత వచ్చేటువంటి పాల్గొన బహుళ విధియతో ఆరంభమై తదియ రోజున కళ్యాణోత్సవం చేసుకుంటూ 5 రోజుల పాటు స్వామివారికి పాంచాన్నిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో భాగంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారు. కాబట్టి ఈ ఉత్సవాల్లో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే ఆ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి పునరావృతరైతే శాశ్వత శివ సాహిత్య స్థితి కలిగి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. ఓం స్వస్తి.